వాక్యమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 48వ ఆదికాండము 48వ అధ్యాయము ఈ యొక్క 15-16 వచనాలు నేటి దినం కొరకు చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పాను. ఇక రెండవ వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చాలా పోషించుచున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం అంతయు దేవుణ్ణి స్తుతించాము, ఆరాధించాము. ఎంతగానో అందరూ ఉద్యోగంగా ముందుకు నడిచారు. అయితే ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు. సంవత్సరము జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకు కూడా ఎన్నో సంఘటనలు, ఎన్నో వైపరీత్యాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము నేను అనుకుంటాను, సంవత్సరాంత కృతజ్ఞత. ఈ పరిశుద్ధ దినము సంవత్సరాంతం వరకు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనము దేవా, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్టులు, అవి ఆర్థికమైనవి, శారీరకమైనవి, వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్టులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు కాచి కాపాడి ఈ దినాన ఈ రీతిగా నిలువబెట్టాడు. కనుక తదుపరి 2025 సంవత్సరానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకనే ఈ చదవబడినటువంటి వాక్యంలో ఎన్నో వైపరీత్యాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో విపత్కర సంఘటనలు ఎదుర్కొన్నాడు యాకోబు. తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం వెనక్కి తిరిగి చూడాలి. జనవరి నెలలో నీకు వచ్చిన కష్టం ఏంటి? ఫిబ్రవరిలో నీకు వచ్చిన సంతోషం ఏంటి? అలాగే వచ్చే నెలలన్నింటిలో నీకు కలిగినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందును బట్టి దేవునికి మరి యాకోబు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇక్కడ ఏమని చెల్లిస్తున్నాడు అంటే, అక్కడ యాకోబు దగ్గరికి యోసేపు వచ్చాడు. యోసేపు ఒక్కడే రాలేదు, తన కుమారులను 2 తీసుకొని వచ్చి ఉన్నాడు. తీసుకుని వచ్చి, నా కుమారులను తీసుకొని వచ్చాను అని చెప్పడానికి చెప్పాడు. వారిని ఆశీర్వదించమని కోరి ఉన్నాడు. అప్పుడు వెనక్కి వెళ్తున్నాడు యాకోబు. వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 15వ వచనం మధ్యలో నుండి మనం చదివితే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో. చూసారా?
ఆయన పుట్టింది మొదలు, యాకోబు పుట్టింది మొదలు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఎంతగానో ఆయన భద్రపరిచి ఉన్నాడు అని ఒక్కసారి తన జీవితాన్ని, ఒకసారి వెనకున్న జీవితాన్ని ముందుకు పెట్టుకుంటున్నాడు. మనం కూడా అంతే. ఇప్పుడు యాకోబు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. యాకోబు యొక్క యోసేపు పిల్లలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకనే యాకోబు దగ్గరికి సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి తన పిల్లలను తీసుకుని యోసేపు దేశమును వదిలిపెట్టి తన తండ్రి దగ్గరకు వచ్చి ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. నా బిడ్డలను దీవించు, నన్ను దీవించు. మొదట యోసేపుని దీవించాడు, తర్వాత తన పిల్లలను దీవిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను పుట్టింది మొదలు ఇప్పటి నేటి వరకు దేవుడు నన్ను కాపాడుతూనే ఉన్నాడు, పోషించాడు. కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ మాట మనం చూసినప్పుడు ఎంత చక్కగా రాయబడి ఉన్నది. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడు దేవుడు. నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా కళ్ళు కనపడతలేదు, నేను ముసలివాడిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను. అయినప్పటికీ నా కష్టంలో ఉన్నాడు, నా నష్టంలో ఉన్నాడు, నా వేదనలో ఉన్నాడు, నా దుఃఖంలో ఉన్నాడు, నా సమస్యలో ఉన్నాడు, నా కన్నీళ్ళలో ఉన్నాడు, నా వ్యతల్లో ఉన్నాడు. అన్నిటిలో ఉండి ఈ దినాన్ని నన్ను ఎలా నిలవబెట్టాడంటే, ఈ మనవలను చూడడానికి, వారిని అభిషేకించడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని వారి మీద పెట్టడానికి నన్ను ఈ రీతిగా నిలువబెట్టాడు అని ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క దీవెన కోరుకుంటా ఉన్నాడు. ఆ రీతిగానే యోసేపు దీవించాడు. తన మీద చూడండి 14వ వచనంలో మనం చూస్తాం, ఎఫ్రాయిము, మనీషా అనేటువంటి వాళ్ళని కూడా దీవించినట్లుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కాపాడి ఉన్నాడు నిన్ను నన్ను దేవుడు. అందుకని దేవదేవుని సన్నిధానంలోనికి చేరుకొని ఉన్నాము. ఈ చివరి ఆదివారము, 2024వ సంవత్సరము చివరి ఆదివారము, నీవును నేనును యోసేపు వలె, మనీషా వలె, ఎఫ్రాయిము వలె కృతజ్ఞత చెల్లించా, దేవునికి కృతజ్ఞత చెల్లించా. ఎందుకు అని అంటే, నిన్ను పోషించిన దేవుడు. రెండవది, ఆమె చెప్పిన కీడులో నుండి, సమస్తమైన కీడులో నుండి నిన్ను తప్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతో మందిని చూడలేనటువంటి పరిస్థితి. మొదటిగా ఆ మాట మనం చూస్తే, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పోషించిన దేవుడు. సంవత్సరాది మొదలుకొని అంటే జనవరి నెల నుంచి మొదలుకొని ఈ డిసెంబర్ నెల వరకు కూడా దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీ ప్రయాణాలలో, నీ ఉద్యోగంలో, నీ పనిపాట్లలో, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను పోషించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆ వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 16వ వచనాన్ని, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చూసారా, ఆయన మొదట దేవుడు ఆయన కాపాడి ఉన్నాడు, మొదట తండ్రిని కాపాడి ఉన్నాడు దేవుడు. సమస్తమైనటువంటి కీడుల్లో నుండి, సమస్తమైన ఇబ్బందులు అనగా శారీరకమైన, వ్యక్తిగతమైన, ఆర్థికమైన, ఆత్మీయమైన ఇబ్బందులలో నుండి నన్ను దేవుడు కాపాడిన దేవుడు ఈ పిల్లలను కూడా దీవించును గాక. పిల్లలంటే మనమే అబ్రహాము యొక్క సంతానంలో నుండి వచ్చివారు కనుక, ఇస్సాకు యొక్క, యాకోబు యొక్క సంతానంలో నుండి వచ్చిన వారు కనుక, ఈ పిల్లలను అంటే మనల్ని దీవించును గాక దేవుడు ఇక్కడ యాకోబు ద్వారా పలుకుతా ఉన్నాడు. ఆ రెండవ మాట మనం చూస్తాం, దీవించును గాక నా పేరును ఇస్సాకులను, అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టుదును గాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని ఆ వెనక్కి చూస్తున్నాడు. జరిగిపోయిన కాలాన్ని చూస్తున్నాడు. తన యవ్వన కాలంలో ఏ రీతిగా ఉంది, తన బాల్యంలో ఏ రీతిగా ఉంది, యవ్వనంలో ఏ రీతిగా ఉంది, దాంపత్య జీవితంలో ఏ రీతిగా ఉంది,
ఇప్పుడు నేను నాకు కళ్ళు కనిపించినటువంటి రీతిలో మనం 10వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. సర్వశక్తి గల దేవుని నీడలో బాల్యము నుండి దినదినము దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఇదిగో యోసేపు ఎక్కడికో ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. నా తండ్రి యొక్కకు రావాలి, నా తండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలి, నేను పొందాలి, నా పిల్లలు పొందాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఐగుప్తు దేశంలో నుండి ఈ యొక్క యాకోబు దగ్గరకు వచ్చి దీవెన పొందుతున్నాడు. నిజమే, మనం కూడా అంతే. గత కాలమంతా దేవుడు నేను కాపాడి, మీ అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను, నీ వ్యక్తిగత జీవితాన్ని యాకోబును కాపాడినటువంటి దేవుడు నిన్ను నన్ను సంవత్సరం పాటు ఎంతగానో ఆయన శిలువ చాటును మరుగుపరిచి, ఆయన రక్తంతో ప్రోక్షించి, ఆకాశపు వాకిలిపి ఆశీర్వది. ఎన్నో మేలులు ఉన్నాయి, ఎన్నో కీడులు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకనే యాకోబు ఈ మాటను తెలియజేస్తా ఉన్నాడు. అందుకే అంటాడు, ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతూ 29:11 ఒక మాట చెప్తే చాలా మంచి వాక్యాన్ని అక్కడ రాయబడి ఉన్నది. నీ కొరకు, నా కొరకు ఆయన దాచిన బహుమానం నీకు తెలియదంట. ఆయన దాచినటువంటి బహుమానం నీకు నాకు తెలియదు. ఏం ఉద్దేశించాడో ఆయన నాకు తెలియదు. చూడండి, ఆ మాటను మనం చూస్తాము. నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతి నేనెరుగుదును. చూసారా, నీకేం కావాలో దేవుడు తెలుసు, నాకేం కావాలో దేవుడు తెలుసు. ఆయన ఉద్దేశించిన సంగతులు నీకు నాకు తెలియదు, కానీ నీ గురించి ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటి సంవత్సరాన్ని నీకు ఇవ్వడంట దేవుడు. మేలుకరమైనటువంటి సంవత్సరాన్ని ఇస్తాడు. రాబోయే సంవత్సరంలో నువ్వు సుఖకరమైన ఆహ్వానం పొందుకుంటావు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, మేలుకరమైనటువంటి సమాధానకరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం. ఆయన ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. నిజమే, ఎంత అలా ఉందో వాక్యము. దేవుని ఉద్దేశం నీకు తెలీదు, నాకు తెలియదు. కొంతకాలము వేచి ఉండడానికి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని బలపరచుకోవడానికి, నీ నమ్మకమైనటువంటి జీవితాన్ని బలపరచుకోవడానికి, నీ నిరీక్షణ జీవితాన్ని బలపరచుకోవడానికి నిన్ను ఏం చేస్తూ ఉంటాడంటే వేచి చూస్తూ ఉంటాడు. నీ కొరకు ఉద్దేశించినవి మేలుకరమైనవి, సమాధానకరమైన ఆలోచనలే తప్ప హానికరమైనది ఏది కూడా నీకు నాకు చెయ్యడు దేవుడు, చెయ్యడు. అందుకనే యాకోబు ఏం చేస్తున్నాడంటే వెనక్కి తిరిగి ఒక్కసారి జరిగిన జీవితాన్ని చూస్తున్నాడు. తన చిన్ననాటి నుండి ఏమైతే జరిగిందో ఎప్పటి వరకు అంటే పండ్లు మందము వచ్చేసింది, గుడ్డితనం వచ్చేసినంత వరకు ఈ మధ్య కాలంలో, అంటే బాల్యం నుండి ఈ వృద్ధాప్యం దాకా ఎంత చేశాడు. నేను ఇప్పుడు ఆలోచించవలసింది, జనవరి నుండి ఈ డిసెంబర్ వరకు ఏం చేశాడు దేవుడు నీకు. అది మేలుకరమైనదైతే దేవా కృతజ్ఞత తెలియచాలి. అది కష్టమైనదైతే కష్టంలో నుండి నిన్ను మేలులోకి నడిపించాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత. ఎంతో మంది మనం ఒక ఇంటికి వెళ్ళాం, మేము మా బంధువుల ఇంటికి వెళ్తే మనటి వరకు చాలా ఆరోగ్యం, అటు ముసలావిడ కాదు, ఇంటి అవనస్తురాలు కాదు, మధ్యస్థురాలు. వెళ్ళేసరికి 2 కాళ్ళు కట్లు కట్టున్నాయి. కట్లు కట్టేసారు 2 కాళ్ళకి. బాత్రూంలో పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? బాత్రూంలో పడిపోయింది. కాళ్ళు 2 కాళ్ళు వెళ్ళి బేసిన్లో పడిపోతే వెనక్కి ఎరగబడిపోయింది. వెనక్కి పడితే పర్లేదు, ముందు పడితే ఏమవుతుంది? కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ముందు పడిపోయింది అనుకో, ఈ మోకాళ్ళు ఇలా విరిగిపోతాయి. మొన్నటి వరకు బాగుంది, ఎంతో చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, సురక్షితంగా ఉంది.
వాళ్ళు వెళ్ళి మేము వెళ్ళి చూసేసరికి రమ్మంటే ప్రార్థన చేయడానికి రమ్మంటే విషయం చెప్పలే, దగ్గరికి వెళ్ళి చూసాం. 2 కాళ్ళు కట్లు కట్టబడి నడవలేని స్థితి. నిన్ను అలా చేయలేదు దేవుడు, నన్ను అలా చేయలేదు దేవుడు, మళ్ళీ అందరినీ ఆ రీతిగా చేయలేదు. దేవుని యొక్క కృపలో నీవు ఉన్నావు, దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నావు, దేవునికి వాత్సల్యతలో నీవు ఉన్నావు. కాబట్టి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, కృపని ఇచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు, వాత్సల్యతని ఇచ్చాడు దేవుడు. అందుకే ఈ దినాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతమంది కనుమరుగైపోయారు ఈ సంవత్సరం? కనబడిన వారు ఎంతమంది? మనకు ఎంతో మందిని చూస్తున్నాం, వారందరూ కూడా కనిపించని రీతిగా ఉంది. నిన్నైతే దేవుడు కనికరించాడు. అందుకే నేను అంటున్నాడు, వాక్యం ఏమంటున్నాడంటే, నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను సమాధానకరంగానే నీ కుటుంబాన్ని నడిపిస్తాను, నేను పోషిస్తాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు పోషించే దేవుడు. అందుకే నేను అంటాను, ఈ సంవత్సరాంతంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. దేవా, ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నా వెనుకున్న వారు కానీ, నా ముందున్న వారు కానీ ఇక్కడ కూర్చోలేని పరిస్థితి ఉంది, నాకైతే ఈ రీతిగా ఇచ్చావు. వెంటనే ప్రార్థన చేశామమ్మా, నీకు తప్పకుండా స్వస్థతని ఇస్తాడు. దేవుని యందు భయం కలిగిన దాము, భక్తి కలిగిన దాము, నీ కొరకు మంచి ఉద్దేశాలే కానీ అవి సమాధానకరమైనవే కానీ అది శాపము కాదు. నేను నీ కొరకు చేస్తాడు. ఇప్పుడు కష్టం వచ్చిందంటే రేపు సుఖం ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఇలా ఎక్కాలనుకోండి, కష్టం. కొండ ఎక్కాలంటే కష్టం. ఆ రోజు ప్యాలెస్ రోజు 4 అపార్ట్మెంట్లు మెట్లు ఎక్కేసాం, మనం 5 అపార్ట్మెంట్లు మెట్లు ఎక్కేసాం. ఎక్కేటప్పుడు కష్టమే, దిగేటప్పుడు ఎంతో సులువుగా ఉంటుంది. నిజమే. అందుకే నీకు కష్టాలు ఇచ్చాడు. మీరు 2 కాళ్ళు పోయాయి గారు, 2 కాళ్ళును దేవుడు నా మీద కక్ష కట్టాడు, దేవుడు నా మీద పగబట్టాడు, దేవుడు నా మీద దయ లేదు, కనికరం లేదు. అందుకే ఇలా అయిపోయాను నేను. ఎంతో బాధపడతా ఉంది. నిజమే, దేవుడు నీ ఎడలు ఉన్నాడు, నీ బిడ్డల ఎడలు ఉన్నాడు, నా ఎడలు ఉన్నాడు, మనందరి ఎడలో ఉండి ఆయన ఉద్దేశములు జరిగించడానికి ఆయన నిన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక వాక్యం మనం చూస్తే 1 యోహాను 1:9లో ఎలా ఉండాలి? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఎలాంటి వాడు దేవుడు? నమ్మదగిన వాడు. నువ్వు అనుకుంటా బాధ కలుగుతానే దేవుడు ఈ కష్టంలో నుంచి మేలు చేస్తాడని నువ్వు ఊహించవు. కానీ నీ శ్రమలో నుండి, నీ బాధలో నుండి, నీ దుఃఖంలో నుండి సంతోషాన్ని ఇస్తాడని ఊహించవు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక నిన్న నేడు నిరంతరము ఆది అంతమై ఉన్నాడు, ఎప్పుడు ఉండే దేవుడు. అందుకే సంవత్సరాంతం వరకు దేవుడు నిన్ను కాపాడి ఉన్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను క్షమించాడు దేవుడు, నిన్ను పవిత్రులుగా మార్చాడు, నీతిమంతులుగా తీర్చిదిద్ది ఈ సంవత్సరానికి ముగింపులో దేవుని యొక్క సన్నిధానంలో ఉంచి ఉన్నాడు అనేటువంటి ఆ మాటను మనము తెలుసుకోవలసిన మాత్రమే ఉన్నాం. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అంటాడు, 13వ వచనంలో, మధ్యలో చూచే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించనంత కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపించాడు. ఈ సంవత్సరం అంతా కూడా
నువ్వు బాధపడి చనిపోయేంత శ్రమ పెట్టడు దేవుడు. ఒకవేళ శ్రమ వచ్చిందనుకో తప్పించే మార్గాన్ని కూడా చూపిస్తాడు దేవుడు. ఒకటి శ్రమ వస్తుంది, శ్రమలో నువ్వు దుఃఖపడతావు, వేదన పడతావు, నలిగిపోతావు, ఎందుకు నేను చనిపోతే బాగుండని అనుకుంటావు. కానీ తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభు ఏం చేస్తాడంట? చూపిస్తాడంట. చూపిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. నేను ప్రతిరోజు అనుకుంటున్నాను, ఈ మైక్ తీసి ఈ మైక్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. బాగా అలవాటు అయిపోయింది దీనికి. మామూలు మైక్తో మాట్లాడాలని ప్రతిసారి అనుకుంటున్నాను, కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. మొదటి నేను చెప్పిన మాట, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు పోషించిన దేవుడు. మరలా సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు క్షమించిన దేవుడు, పోషించిన దేవుడు. ఎన్ని తప్పులు చేయలేదండి దేవునికి వ్యతిరేకంగా మనం, మీరైనా నేనైనా ఎవరైనా కానీ. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు, ఈ దినం వరకు. అందుకే యాకోబు అన్నాడు, నేను పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు. ఎంత మంచి మాట. నువ్వు పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు నువ్వు లెక్కేసుకుంటే ఎన్నిసార్లు నేను క్షమించాడు. నీ అవలములో దేవుడు క్షమించాడు, నీ సంసార జీవితంలో దేవుడు నేను క్షమించాడు, ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన క్షమించే దేవుడు. అలాగే ఒక ఆయన రాజుగారు అనుకున్నాం, రాజుగారే అనుకున్నాం. పొద్దున్నే టిఫిన్ చేద్దామని కూర్చున్నాడంట. ఆ వంట పనివాడు ఏం చేశాడు? పాయసం తెచ్చాడు. పాయసం తెచ్చి అక్కడ పెడితే ఆ రాజుగారు అనుకున్నారంట, అయ్యో పెట్టాడు తాగాలి అనుకున్నాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, ఏమని? అయ్యో నేను ప్రతిరోజు బైబిల్ చదివి అప్పుడు టిఫిన్ చేసేవాడిని కదా, మర్చిపోలే. నేను ఎప్పుడు కూడా బైబిల్ చదివిన తర్వాత టిఫిన్ చేస్తాను కదా, ఈరోజు ఎందుకు నేను ఇలా అయిపోయాను? వాడు చూస్తే పాయసం తెచ్చేసాడు, టిఫిన్ తెచ్చేసాడు, తినేయాలి కదా. సరే, తెచ్చిన వాడికి చెప్పాడు, నువ్వు కొద్దిసేపు ఆగు, బైబిల్ చదివిన తర్వాత నేను ఈ పాయసం తాగుతాను అని. సరే, బైబిల్ చదివి ఇక్కడ వరకు పెట్టుకున్నాడు తాగేద్దామని, కానీ కింద పెట్టాడు. బైబిల్ చదివి పాయసం చూస్తే సాలిపురుగు ఉందన్నాడు. ఇచ్చిన వెంటనే తాగేస్తే అదేమోను లోపలికి వెళ్ళిపోను, ఏదో హాని జరుగును, సాలిపురుగు. వెంటనే తీసి పక్కన పెట్టి వేరేది పట్టరా అని పంపించాడు వంటగదిలోకి వెళ్ళి వేరేది ఇమ్మన్నాడు. ఏమండి వంట చేసేవాడు, రాజుగారు తాగలన్నారు, వేరేది ఇయ్యి అంటే వెంటనే అతను ఏం చేశాడంట, అక్కడ ఉన్నటువంటి రివాల్వర్ తీసుకుని కాల్చుకుని చచ్చిపోయాడు. ఏం జరిగిందంటారు? మీరే చెప్పాలి. మరి మీకు అర్థమైతే చెప్తారు, అర్థం కాకపోతే ఒకటి సమయం అయిపోతుంది. పాయసం తెచ్చాడు, నోటి దగ్గర ఎట్టుకున్నాడు, కింద ఎట్టాడు, వాక్యం చదివాడు, మళ్ళీ ఎట్టేసాడు, పురుగు ఉంది, వెళ్ళాడు, ఇంట్లో ఇచ్చాడు. ఆ వంట చేసేవాడికి ఇచ్చేసరికి వాడికి భయం పుట్టుకుంది, నిజం తెలిసిపోయింది. ఈ రాజుగారికి చంపడానికి ఇచ్చినటువంటి విషయం అందులో ఉందన్న సంగతి రాజుగారికి తెలిసిపోయిందని వెంటనే వీడేం చేశాడు, తన దగ్గర ఉన్న రివాల్వర్ ఇచ్చుకొని కాల్చుకుని చచ్చిపోయాడు. వెంటనే ఎవరికి అర్థం కావడం లేదు. రాజుగారికి క్షమించే గుణం ఉంది,
క్షమించే గుణం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వంట చేసేటటువంటి వంటవాడు ఏం చేశాడు? తొందరపడి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. నిజంగా ఈ సంవత్సరంలో అనేక మంది తొందరపడి ప్రాణాలు తీసుకున్నాడు. దేవుడు క్షమించేవాడు, దేవుడు కనికరించేవాడు, దేవుడు ఆయన కృపను చూపించేవాడు అనేటువంటి సత్యాన్ని ఎరుగక ఈ దినాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నేను క్షమిస్తూనే ఉన్నాడు, నన్ను క్షమిస్తూనే ఉన్నాడు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 14:9 ఆ యొక్క క్షమాపణ మనం చూస్తాం. ఐగుప్తులో నుండి ఇది వరకు నీవు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయమును బట్టి దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో మోషే బ్రతిమాలుకొనెనని వాక్యం ఉన్నది. మోషే బ్రతిమాలుతా ఉన్నాడు, అయ్యో ఈ ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను దుఃఖమును క్షమించేవాడు నీవే, దయచేసి వారి పాపమును క్షమించము. ఎందుకు అంటే ఆయన మీద వారు తిరుగుబాటు చేశారు. మోషే మీద అహరోను అయినటువంటి వారు మరి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే తిరుగుబాటు చేసి ఆయనను శోధించినప్పుడు క్షమించమని అడుగుతా ఉన్నాడు. వారిని క్షమించుము, వారిని క్షమించిన వేళ దేవుడా నీవు నమ్మదగిన వాడము, నీవు సర్వోన్నతుడము, నీవు సర్వ సృష్టికర్తవు కనుక నీ మీద తిరుగుబాటు చేశాను ఈ సంవత్సరంలో, నీ మీద ఎంతగానో నిర్లక్ష్యం చేశాను ఈ సంవత్సరంలో కనుక వారిని క్షమించుమని మోషే పలికినట్లుగా మనం చూస్తాము. అదే రీతిగా పరిశుద్ధుడైన పౌలు 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తాము. 3వ అధ్యాయం 3వ వచనంలో నమ్మదగిన వాడు దేవుడు, అందుకే నేను ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఉన్నాడు, అందుకే క్షమించే దేవుడని వాక్యము తెలియజేస్తా ఉంది. మన ప్రభు అయిన చూడండి ఒకసారి, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడి ఉన్నాడు. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మన యొక్క దుష్టత్వం నుండి, అనగా మనము మేలులో నుండి కీడులోనికి పోయి ఏదైనా ఒక పాపం చేసి ఉన్నామేమో, ఆ పాపంలో నుండి దుష్టత్వంలో నుండి నిన్ను తప్పించి దుష్టత్వంలో నుంచి తప్పించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన క్షమించాడు. దేవుడు మొదట నిన్ను పోషించి క్షమించి ఉన్నాడనే సత్యాన్ని మనం గమనించవలసిన వారిపై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తున్నాను. అందుకనే అది చూడండి, ఆ మాట అన్నాడు కదా, ఆకాశ పక్షులను చూడుడి, ఆ విత్తము కోయము కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. దేవుడు క్షమించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. సహించి మనము దేవునిలో భయం కలిగి ఉండాలి. చూడండి కొలస్సీ పత్రికలో కూడా ఆ మాట మనం సహించుట అనేటువంటి, క్షమించుట అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. చూడండి ఒకసారి 3:13లో ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరికొకడు ఏం చేయాలా? సహించుచు ఒకరికొకడు ఏం చేయాలా? క్షమించుకొనవలెను. ఒకరికొకడు క్షమించుకున్నాడు. వీటన్నిటికంటే కాబట్టి దేవుడు నిన్ను క్షమించాలి అంటే మనం చూస్తున్నాము. గత సంవత్సరం అంతా కూడా యోసేపు యాకోబు అయినటువంటి వాడు వెనక్కి తిరిగి తన జీవితం జరిగిన జనవరి నెల నుండి, మనమైతే జనవరి నెల నుంచి చూస్తున్నాం, కానీ ఆయన నేను పుట్టినది మొదలు నాటి నుండి నేటి వరకు నా జీవితం ఏ రీతిగా ఉంది, నా పిల్లలను దీవించడానికి నేను అనుకున్నా, నా కుమార్ని దీవించడానికి నేను అనుకున్నా, నేను దేవునిలో పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను అనేటువంటి సత్యాన్ని ఎరిగి ఆయన ప్రార్థన చేసి నా పిల్లలను దేవుడు దీవించును గాక, నా మనవలను దేవుడు దీవించును గాక, నన్ను దేవుడు దీవించును గాక అని
అని ఎంతగానో దేవుని విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనము ఈ సంవత్సరంలో నిన్ను దేవుడు పోషించాడు. ఈ సంవత్సరంలో నీవు చేసిన పాపములను క్షమించాడు, తప్పులను క్షమించాడు, పొరపాట్లను క్షమించాడు. నీలో ఉన్న అపార్థములు, దేవునికి నీకు ఉన్నటువంటి మధ్య ఉన్న అపార్థములను క్షమించాడు. ఒకటి పోషించుట, రెండు క్షమించుట, మూడవది సజీవులుగా ఉంచాడు. ఎప్పటి నుండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సజీవులుగా ఉంచాడు. ఒకసారి ఆయన అన్నాడంట, ముగ్గురు రాజభటులను పిలిచి 3 పనులు చెప్పాడంట. మీకు ఇష్టమైనటువంటి పళ్ళు ఏరుకొని రండి, శ్రేష్టమైన పళ్ళు ఏరుకొని రండి అని. రాజుగారు ఎప్పుడైతే చెప్పాడో ఈ ముగ్గురు అడవికి బయలుదేరారు. ఒకడు పళ్ళు తాను పట్టుకెళ్ళిన సంచి నిండా ఏరాడు. రాజుగారు భయపడ్డాడు. రాజుగారు భయపడిపోయి సంచి నిండా పళ్ళు అడవికి వెళ్ళి పళ్ళు సంపాదించి. రెండో వాడు ఏం చేశాడంట, సగం వరకు ఆకులు వేసి సగం నుంచి పళ్ళు వేసాడు. రెండో వాడు. రాజుగారు చూసి వచ్చాడేంటి, చూస్తాడా రాజు? చూడటం ఏం పర్లేదు. సగం సంచిన ఆకులు వేసేసాడు, సగం మాత్రం కాయను పెట్టి రాజుగారు కట్టేసాడు. మూడో వాడు ఏం చేశాడు, రాజు చూసి వచ్చాడు, ఏం చేశాడు అని చెప్పి అన్ని ఆకులే తెచ్చాడు. అన్ని ఆకులు సరే అని చెప్పి రాజుగారు చూశారు. ఏంటి ఎవరెవరు ఏం తెచ్చారు? ఈ సంచలనం 5 రాజుగారు పళ్ళు తెచ్చారండి అన్నాడు. రెండో వాడు, నేను పళ్ళు తెచ్చాను. అప్పుడు చూడండి నేను బట్టలు చెప్పాడు, అన్నీ చూశాను. నేను ముగ్గురిని తీసుకెళ్ళి 1 నెల పాటు జైల్లో పెట్టు అన్నాడు. ఈడి చేసిన తప్పు ఈడికి, ఈడి చేసిన తప్పు ఈడికి, ముగ్గురికి జ్ఞానం లేదు కాబట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టాక ఇంక వీళ్ళకి ఆహారాలు లేవు. ఎవడు సజ్జీవులు వాడు తినడమే. అంటే ఎవడు బతుకుతాడు అంటారు? చివరోడు బతుకుతాడా? మొదటి వాడు బతుకుతాడు. సజీవుడిగా వాడు మాత్రమే. ఎందుకు? వాడిలో నీతి ఉన్నది, వాడిలో నిజాయితీ ఉన్నది, వాడిలో యథార్థత ఉన్నది, వాడిలో పవిత్రత ఉన్నది, వాడిలో ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. మీరు ముగ్గురిని పరిశీలించడానికి దేవుని దగ్గరకు వచ్చేసరికి అందరూ పవిత్రులుగా కనపడతాము. మీలో కొన్ని తలాంతులు మాత్రమే ఉన్నవి. దేవునికి ఇష్టమైన తలాంతు ఒకటే ఉంది నీకు, కానీ గంభీరముగా ఉన్నట్లుగా కనపడతాం మనం. దేవుని రాజ్యం వచ్చినప్పుడు, ఆయన చీకటి గదిలో బంధించినప్పుడు, ఆయన గదిలో పాతాళంలో బంధించినప్పుడు నువ్వేమవుతావు అంటే నీ తలాంతులను బట్టి నువ్వు బతుకుతావు తప్ప, లేకపోతే రాజుగారు శిక్షించినట్లుగానే మనం కూడా సజీవులుగా ఒక్కడు మాత్రము మిగిలి ఉన్నాడు. ఒకడు 15 రోజులు బ్రతికాడు, ఒకడు నెలంతా బతికాడు, ఒకడికి నెలంతా ఆహారం లేదన్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక 2 మాటలు చూస్తున్నాం. చూడండి. మీ దేవుడైన యెహోవా హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరి ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళాలి. వారు వెళ్ళి వెనుకున్న వారు పాపం చేయించున్నారు, ముందున్నారు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతూ ఉన్నారు. దేవుడు కొనియాడుతూ ఉన్నప్పుడు వారు సజీవులుగా మిగిలి ఉన్నారు. అందుకని దేవుడు నిన్ను నన్ను ఈ 2024 సంవత్సరము చివరి ఆదివారము, చివరి పునరుద్ధాన దినమున నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. ఎంతో మంది ఈ దినము చూడలేనటువంటి, అందుకే ఇశ్రాయేలు అంటున్నారు, మిమ్ములను నేటి వరకు పాలు తేనెలు దేశము ప్రవహించే వరకు, వాళ్ళు ప్రవేశించే వరకు వారిని సజీవులుగా ఉంచి ఉన్నాడు దేవుడు.
అందుకనే రేపు 2025 సంవత్సరాన్ని నీవు నేను ప్రేమపూర్వకంగా అంగీకరించేవారుగా, అభిషేకించి నీకు అప్పగించేవాడుగా ఈ దినాన్ని దేవుని సన్నిధానంలో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాము. అందుకనే దేవుడు సజీవుడు కనుక నీవును నేను మనం కూడా సజీవులమే. యోబు అంటాడు 19వ అధ్యాయంలో అంటాడు, ఆయన అంటాడు మాట ఏంటంటే, అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన మళ్ళా వస్తాడు, ఆయన రాకడ సమయం సమీపిస్తూ ఉంది కనుక ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా సజీవులే. దేవుడు సజీవుడు కనుక 19వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచును. ఆయన పరలోకానికి ఆయన యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఒక దినాన ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నీవు నేను సజీవులుగా ఉంటాము. 1, దేవుడు నిన్ను పోషించిన ఈ సంవత్సరం. 2, దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు నిన్ను సజీవులుగా చూపినని వాక్యం తెలియజేస్తా ఉంది. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తాం. సజీవుడుగా నీవు నేను ఉన్నాము. చూడండి 23:11. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఏలి అంటాడు సజీవుడిగా నేను వెళ్ళిపోతా ఉన్నాను, దేవుని యొద్దకు సజీవుడిగా వెళ్తున్నాను. నా వెనక ఉన్నవారు సజీవుడిగా దేవుని రాజ్యానికి రావాలి అంటే లాజరు చనిపోయి మరలా లేచినట్లుగాను నేను సజీవుడిగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. కాబట్టి చూడండి, ఎలీషా చనిపోతే ఒక గోతులో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రాజ్యంలో మరొక భట్టుడు చచ్చిపోయిన తర్వాత ఎలీషా సమాధిలోనే అతన్ని కూడా పాతి పెట్టినప్పుడు వెంటనే ఎలీషా ఎముకలలో ఉన్నటువంటి జీవము చచ్చి సజీవుడుగా బ్రతకడానికి నిర్జీవుల్లో ప్రవేశించింది. నిర్జీవుడేమో రాజభటుడు, సజీవుడేమో ఎలీషా యొక్క ప్రాణము అతనిలోని ప్రవేశించింది కనుక దేవుడు సజీవుడు. మూడవదిగా మొదటిది, దేవుడు నిన్ను పోషించాడు, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు నిన్ను ఉంచాడు ఈ దినం వరకు. ఇక 4వదిగా మనం చూస్తే, 4వది దేవుని వాక్యంలో మనం చూస్తాము, బలాన్ని ఇచ్చి నడిపించి ఉన్నాడట. యెహోషువ గ్రంథం 14:11లో బలాన్ని ఇచ్చి నడిపించాడు. ఇప్పటి వరకు కూడా పడిపోతే లేవదీశాడు. ఎన్నోసార్లు బలహీనత, ఎన్నోసార్లు నువ్వు పడిపోయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా నేను నిలువబెట్టి శక్తి చేత, మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలం చేత, దేవుని యొక్క కృప చేత నేను నిలువబెట్టాడని వాక్యం తెలియజేస్తాం. చూడండి 14:11లో మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయటకు గాని వచ్చి పోచుండటకు గాని నాకెన్నటికి ఇప్పటి ఇట్లు బలం ఉన్నది. ఆధ్యాత్మిక ఉత్తేజం అంట. ఈ మాట ఎవరన్నారో చెప్పండి మీరు, ఎవరన్నారు ఈ మాట? యెహోషువ అంటున్నాడు, మోషే నన్ను దీవించి ఆయన చచ్చిపోయాడు యాక్యం చచ్చిపోయిన తర్వాత ఎవరిని అభిషేకించాడు? యెహోషువను అభిషేకించాడు. అభిషేకించింది మొదలుకొని పాలస్తీనా దేశము వెళ్ళేంత వరకు, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం వెళ్ళే వరకు నాకు శక్తి యథావిధిగా ఉంది. ఇంత దూరం నడిచానా? ఇన్నాళ్ళు బ్రతికానా? ప్రముఖులు ఇద్దరే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు అక్కడికి వెళ్ళడానికి. 20 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఆ 20 సంవత్సరాల్లో వీళ్ళిద్దరు అనమాట. ఎవరు?
యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు. ఈ యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఏమంటున్నారంటే, మోషే మమ్ములను పంపిన నాడు నాకెంత బలం ఉన్నదో నేటి వరకు నాకంత బలం ఉన్నది. యుద్ధం చేసినా, వచ్చినా, పోయినా, ఎక్కడికి వెళ్ళినా అప్పుడు అభిషేకించిన బలం, దేవుని యొక్క అభిషేకం ఆ రీతిగా ఉంటుంది. అందుకనే జనవరి మొదలుకొని ఇప్పటి వరకు ప్రయాణం మొదలెట్టేటప్పుడు మోషే చనిపోయే ముందు వాళ్ళిద్దరిని అభిషేకించాడు దేవుడు. జనవరిలో ఉన్నటువంటి అభిషేకం నేటి వరకు నీ మీద ఉన్నది. జనవరిలో అభిషేకించిన ఆ శ్రేష్టమైనటువంటి అభిషేకంతో మనము 2024 సంవత్సరంలోకి వచ్చాము. అదే జనవరి నెల, డిసెంబర్ నెల వరకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సమస్త రక్త సంబంధాలను, అన్నదమ్ములను, అక్కజెల్లను దేవుడు కాపాడి ఈ దినం వరకు తీసుకొని వచ్చాడు. రేపు మళ్ళా 25వ సంవత్సరము మొదటి దినం అభిషేకిస్తే రానున్న ఈ సంవత్సరము, రానున్న ఈ నెలలో కలుసుకుంటాం. మళ్ళా రానున్న ఈ నెలలో. అందుకనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నన్ను జన్మం నుంచి పోషించావు, జన్మం నుంచి నన్ను క్షమించావు, జన్మం నుంచి నన్ను ఆదుకున్నావు. ఎన్ని తప్పులు చేశాను నా జీవితంలో, ఎన్ని పొరపాట్లు చేశాను. ఈ పొరపాట్లన్నింటిని బట్టి నన్ను అభిషేకించు తండ్రి. ఈ దినము ఇప్పుడే నాలో ఉన్న దోషాలు 2025లోకి రాకూడదు. నాలో ఉన్న పాపములు నేటితో పరిహరించి ప్రభు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నీ యొక్క నూతన బలాన్ని ఇవ్వి ప్రభు అని మనం ప్రార్థించే వారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి యెహోషువ అంటాడు, కాలేబు అంటాడు, నా ఆత్మీయ ఉత్తేజము చచ్చిపోలేదు ఇప్పటి వరకు. ఎంత మంచి మాట. ఇది మెసేజ్. ఆత్మీయ ఉత్తేజము, నా ఆత్మీయ ఉత్తేజము మోషే నన్ను అభిషేకించిన నాటి నుండి చచ్చిపోలేదు. నాలో ఉన్న బలము, ఆత్మీయ బలం చచ్చిపోలేదు. కనుక దేవుడు నీకు జన్మదినంలో ఇచ్చిన ఆత్మీయ ఉత్తేజము నేటి వరకు ఉన్నది. ఈ ఉత్తేజాన్ని 2025లో సంపాదించుకోవాలి. ఆయన కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. ఎన్నో సమస్యల సంగతులు చెప్తాడు. యెషయా గారు చెప్తాడు. ఏమంటాడంటే 40లో చూడండి, 40లో 29 సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలమిచ్చువాడు, వృద్ధులకు బలము కలుగు చేయవాడు కూడా. చూసారా, సొమ్మశీలు పోతారు చిన్నపిల్లలు, యవనస్తులకేమో శక్తిహీనత, బలం తగ్గిపోట, వృద్ధులకు బలం తగ్గిపోవడం, వృద్ధులు శక్తి లేకపోవడం యవనస్తులు. ఇక మొదటిది ఏదో చెప్పాడు. ఎంతని వాక్యం 40 ఎంతమా 29 జాగ్రత్త నాకు జ్ఞాపకం. మరి సొమ్మశీలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. వారు సొమ్మశీలుదురు, తొట్టిల్లుదురు. కానీ ఎన్ని తొట్టిళ్ళ పాటలు ఈ సంవత్సరం వచ్చిన యవనస్తులను అందరినీ సురక్షితంగా ఇక్కడ నిలబడి పాడేలా చేశాడు. నాటకాలు వేసేలా చేశాడు. నాటకాలు అంటే బయటికి కాదు, చర్చిలో డ్రామాలు వేసేలా చేశాడు దేవుడు. అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనల్ని అందరినీ కాపాడాడు దేవుడు. కాబట్టి నేను 3 మాటలు 4 మాటలు చెప్పాను మీకు. 3 మాటలు సంవత్సరాది మొదలు, మీరు చెప్పండి నేను చెప్తాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆజ్ఞలేక, సంవత్సరాది మొదలు వరకు సంవత్సరాంతం వరకు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సజీవులు గురించాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు బలాన్ని ఇచ్చి నడిపాడు. ఇప్పుడు దాకా నీకు, నీ కాళ్ళకు బలము, నీ చేతులకు బలము, నీ చెవులకు బలము, నీ కళ్ళకు బలము, నీ నడుముకు బలము, సమస్తము కూడా ఈ ఆత్మీయ ఉత్తేజము. ఆ మాట మర్చిపోకూడదు. బలం అంటే ఆత్మీయ ఉత్తేజం. దేవుని వాక్యంలో కానీ,
నీ ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లోకంలో కానీ, సంఘంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ. ఇక చివరిగా ఒకే ఒక మాట, 5 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరము మరి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని అంటే ఇవి చాలా విలువైనవి. మోషే అమాలేకీయుల మీద యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసినప్పుడు అక్కడ ఒక దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఇలా చేతులు ఎత్తాడు అనుకోండి మోసే, వెంటనే అమాలేకీయులు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు. చేతులు దించారు అనుకోండి, అమాలేకీయులు ఏం చేస్తున్నారు? నిగ్గేస్తున్నారు వాడు. మోసే ఏమైంది? ఎంతసేపు పట్టుకుంటానండి నేను? ఇలా ఉండమంటే ఎంతసేపు ఉంటాను చెప్పండి? ఇలా ఎత్తితే లేకుతున్నారు, దించితే ఓడిపోతాం. ఇంకా ఎంతసేపు అని పాపం మోసే ఉంటాడు. అహరోను అన్నాడు, ఒక రాయి తండి, పెద్ద రాయి తెచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఒక భట్టుడేమో ఈ చెయ్యట్టుకున్నాడు ఇలాగా, ఒక భట్టుడేమో ఈ చెయ్యట్టుకున్నాడు. తెల్లవారాలి, తెల్లవారితే యుద్ధం మందే, యుద్ధం చేస్తున్నా. చనిపోతున్నా. మోషే దగ్గర బలం లేదు, కృంగిపోతా ఉన్నాడు. ఎంతసేపు నిలబడి ప్రార్థన చేస్తాడు? చేతులు ఎత్తినంతసేపు విజయము, చేతులు దించితే అపజయము. వెంటనే ఇశ్రాయేలు అందరూ ఒక ఆలోచన వచ్చింది, ముందు మోషేను కూర్చోబెట్టాలి, సేవకుడు ముందు కూర్చోబెట్టాలి. దేవునితో మాట్లాడేవాడు కనుక కూర్చోబెట్టి, రాయి మీద కూర్చోబెట్టి, చేతులు నువ్వు కొంతసేపు నువ్వు పట్టుకో, కొంతసేపు నువ్వు పట్టుకొని ఆ విజయాన్ని పొందే వరకు. ఒకవేళ నీ ఇంట్లో నీ భార్య ప్రార్థన చేసింది కొన్ని సంవత్సరం అంతా, ఒకవేళ నీ భర్త ప్రార్థన చేశాడేమో, యోసేపు చేతులు పట్టుకున్నట్టు మోషే యొక్క చేతులు బట్టలు పట్టుకున్నట్లుగా పిల్లలందరూ నీ పిల్లలు నీ చేతులు పట్టుకున్నారేమో. మన కొరకు ప్రార్థన చేయి, మన ఇంటి వరకు ప్రార్థన చేయి, మన సంఘం వరకు ప్రార్థన చేయండి. మీ చేతులను దేవుడు అలా పట్టుకొని ప్రార్థన చేశాడేమో. ఇంటిలో ఎవరో చేసిన ప్రార్థనను బట్టి జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు దేవుడు అద్భుతంగా మిమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఆ రీతిగానే రానున్న సంవత్సరంలో మనం ముందుకు ప్రవేశించాలని ప్రతి వారు ప్రార్థన చేయాలి. అందుకనే మూడవదిగా, ఇక 4 చివరిగా 5వది మనం చూస్తే, సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏం చేశాడు? 3వది, తప్పించి కాపాడి ఉన్నాడు. ప్రతి సమస్యను తప్పించాడు. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు నిన్ను కాపాడి ఉన్నాడు. చదవండి 2వ దినవృత్తాంతాలు చదివి వదిలేస్తాను, ఇంకా 3 నిమిషాలు. 32:22. కనబడలేదా? ఈ ప్రకారము ముందు ఆ ప్రకారం అన్నట్టు, ఆ ప్రకారం తర్వాత చదవండి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అస్సూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడెను. 3 ఉదాహరణలు తీసుకున్నాం. 1, జలప్రలయంలో వారి కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. 2వ ఉదాహరణ, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు యొక్క కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? హిజ్కియాను దేవుడు కాపాడి ఉన్నాడు. హిజ్కియా పరిపాలిస్తున్నప్పుడు వారి కుటుంబాలన్నిటినీ కూడా సురక్షితంగా కాపాడి ఆకాశంలోకి ఆశీర్వదించాడు. కనుక మనము కూడా గత జనవరి మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాగే కష్టాలు లేవా? కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, దుఃఖం ఉంది. అయినప్పటికీ కూడా 2025వ సంవత్సరాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మొదట మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని స్తుతించాలి, చెల్లించాలి. అందుకనే మొదటిగా
మనం చదువుకున్నట్టు మనం చూసినటువంటి మొదటి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు పోషించే దేవుడు. రెండవది క్షమించే దేవుడు, సజీవులుగా చేసే దేవుడు, బలాన్నిచ్చే దేవుడు, కాపాడే దేవుడు. ఇంకా 5 మాటలు చెప్పాను. ఈ 5ంటిని బట్టి మరలా నూతన సంవత్సరాన్ని అభిషేకించి దేవుడు మీకు అప్పగించి ఆకాశపు వాకిలిపి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, బిడ్డను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, బలము, శక్తిని, ఆయుష్ని, మంచి ఎదుగుదలను యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనకు, దినము రాలేనటువంటి వారికి, ఆయా దేశములలో పట్టణాల్లో ఉన్నవారికి, బలహీనముగా ఉన్న బిడ్డలకు దేవుడు సదా తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక.